హాయ్ ఎవ్రీవన్. ఓకే, మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు మనస్ఫూర్తిగా బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్కి ఆ, నా ఆత్మ ప్రణామములు చెప్పుకుంటూ, అలాగే మాస్టర్స్ ఎవరైతే ఈ యొక్క సెషన్కి జాయిన్ అయ్యారో అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామం చెప్పుకుంటూ, పరమ గురువులకి ఆస్ట్రల్ మాస్టర్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ ఎవ్రీవన్. సో యా, వెల్కమ్ టు 5 days ఫ్రీ ఇన్నర్ గ్లో హ్యాబిట్స్ వర్క్షాప్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ మీట్ అయినందుకు ఈ సెషన్లోకి. సో మీ అందరికీ తెలుసు, ఐఎమ్ దుర్గాదేవి. ఆమె యోగా టీచర్ అండ్ మెడిటేషన్ టీచర్, అలాగే హోలిస్టిక్ వెల్నెస్ కోచ్, ఎన్ఎల్పి ట్రైనర్, అలాగే స్పిరిచువల్ డాక్టరేట్ అన్న కోర్సును కూడా నేను చేయటం జరిగింది. నేను యోగా టీచింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఫర్ ద ఆల్మోస్ట్ 14 yearsగా చేస్తున్నాను. అలాగే మెడిటేషన్ ఫ్యూ ఇయర్స్గా నేను టీచ్ చేస్తూ ఉన్నాను. విత్ దిస్ హోలిస్టిక్ అప్రోచ్, మై ప్యాషన్ ఈజ్ టు హెల్ప్ పీపుల్ లివ్ కాన్షియస్లీ, అలైనింగ్ మైండ్, బాడీ అండ్ ఎమోషన్స్ త్రూ అవేర్నెస్ ప్రాక్టీసెస్, బ్రెత్ వర్క్. సో ఇవన్నీ కూడా నేను నా యొక్క ప్యాషన్గా తీసుకున్నాను. ఇనీషియల్ డేస్లో నేను ఎక్కువగా పోస్చర్స్, యోగా పోస్చర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. బట్ నా యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఆ, చూసి అలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు, మెడిటేషన్ ఎప్పుడైతే వచ్చానో నాకు ఇన్డెప్త్గా లైఫ్ అంటూ ఏంటి ఆ, అనేది బాగా తెలిసింది. సో నేను ఎక్కువగా మైండ్ అండ్ ఎమోషన్స్ గురించి నేను ఎక్కువగా వర్క్ చేయటం జరిగినప్పుడు నాకు చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూశాను నా లైఫ్లో. సో మనతో ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. అండ్ మనతో కో ఫెసిలిటేటర్గా రవి సార్ ఫ్రమ్ హైదరాబాద్ మాస్టర్ కూడా జాయిన్ అయ్యి ఉన్నారు మనతో. మాస్టర్ వచ్చేసి 9+ బుక్స్ రాయటం జరిగింది. చాలా బుక్స్ మాస్టర్ రాస్తూ ఉన్నారు. అలాగే తను లైఫ్ కోచ్, ఎన్ఎల్పి ట్రైనర్, అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ట్రైనర్, అలాగే బిజినెస్ అండ్ డిజిటల్ కోచ్, యోగా ట్రైనర్. అండ్ ఆ మాస్టర్ వచ్చేసి ఐఐటి మెడ్రాస్లో తను స్టడీస్ చేయటం జరిగింది. అలాగే మాస్టరు మనకి ఎస్పెషలీ హెల్పింగ్ పీపుల్ టు అచీవ్ కాన్ఫిడెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ పర్సనల్ గ్రోత్కి మాస్టరు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇనీషియల్గా నేను మెడిటేషన్కి వచ్చిన కొత్తలో నాకు రవి సారు పరిచయం అయ్యారు. సార్వి కొన్ని క్లాసెస్ కూడా నేను తీసుకోవడం జరిగింది. సో ఆ క్లాసెస్ నాకు చాలా నచ్చి, ఆమ్, నేను సారు కొన్ని క్లాసెస్ ఇదివరకు కూడా ఇచ్చాము కలిసి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, ఈ క్లాసెస్ కూడా మేము ఇవ్వటం జరిగింది. మళ్ళీ సార్తో ఈ యొక్క ప్రోగ్రాము చేయటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో సార్ నాకు ఎలాగంటే ఒక బ్రదర్ లాగా, ఈ యొక్క నేను ఏదైతే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నానో దానికంతా తను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంతా ఎడిటింగ్ కావచ్చు, అన్నీ కూడా తను హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకు. సో ఆ రకంగా సారు రిలేషన్షిప్. సో మనం వర్క్షాప్కి వచ్చేసేటప్పటికి 5 days జర్నీ. ఎలాగంటే అండర్స్టాండింగ్ హ్యాబిట్స్. సో వాట్ దే ఆర్, వై దే మ్యాటర్ అండ్ హౌ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్. సో ఇవన్నీ ఎలాగా, ఇది ఏంటి అసలు, ఇన్నర్ గ్లో ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కొంచెం ఇన్డెప్త్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ యొక్క సెషన్లో, ఈ యొక్క వర్క్షాప్లో మనము 5 days పెట్టుకున్నాం కదా. 5 daysలో
అందరికీ తెలుసు కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, అవి ఎలాగ మన హ్యాబిట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాగే టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్, ఎన్ని రకాల హ్యాబిట్స్ ఉన్నాయి. ఫిజికల్ హ్యాబిట్స్, మెంటల్ హ్యాబిట్స్, ఎమోషనల్ హ్యాబిట్స్. వాటిలో మనం స్టక్ అయిపోతూ ఉంటాం. అండ్ వాటిని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, నాలెడ్జ్ తీసుకోవటమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఆ నాలెడ్జ్ని ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లో పెడతామో అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం బాగా చూస్తాం. ఆ చేంజ్ అనేది మనకు మనమే చేయాలి. రైట్. సో నాలెడ్జ్ అండ్ మెథడ్స్, ఎటువంటి మెథడ్స్ అప్లై చేసినప్పుడు మన హ్యాబిట్స్ని మనం చేంజ్ చేసుకోగలుగుతాం. కొత్త ఎంపవరింగ్ థాట్స్, ఎంపవరింగ్ హ్యాబిట్స్, న్యూ హ్యాబిట్స్ని, పాజిటివ్ హ్యాబిట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్లో, ఇవన్నీ కూడా ఈ యొక్క వర్క్షాప్లో మనం తెలుసుకుంటాం. సో అలాగే థాట్స్, ఎమోషన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ అవర్ యాక్షన్స్. సో మామూలుగా హ్యాబిట్స్ అంటే ఏమనుకుంటాం, ఒక వాకింగ్ వెళ్ళటం కావచ్చు, ఒక ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, ఆమ్, ఒక బుక్ రీడింగ్ కావచ్చు, ఇవన్నీ ఫిజికల్ యాక్షన్స్. రైట్. సో దాంతో ఈ యొక్క థాట్స్, ఎమోషన్స్లో ఉండే హ్యాబిట్స్ ఎలాగ మనం చేస్తూ ఉంటాం, అన్కాన్షియస్గా అవి అన్నీ ఎలా చేస్తాము, అవన్నిటికి కూడా మీకు దాని కనెక్షన్ అనేది ఈ వర్క్షాప్లో చెప్పబడుతుంది. సరేనా. అండ్ మెడిటేషన్, మెడిటేషన్ మ్యాండేటరీ. మీకు అందరికీ తెలిసింది, చాలామంది దేంట్లో మెడిటేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైతే మెడిటేషన్ ఇంకా తెలీదు వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా. సో మెడిటేషన్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ న్యూ అండ్ ఎంపవరింగ్ హ్యాబిట్స్. అది కూడా ఎలాగనేది ఆ కనెక్షన్ కూడా ఈ యొక్క వర్క్షాప్లో మనం తెలుసుకుంటాం. ఓకే. సో ఎవరైతే ఈ ఆల్రెడీ వాట్సాప్లో నేను పంపించడం జరిగింది జూమ్ లింక్ అంతా, కానీ నెక్స్ట్ సెషన్ నుంచి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాము, దాంట్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అదర్ రికార్డింగ్స్ అన్నీ అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో డైలీ రికార్డింగ్స్ ఐ విల్ షేర్. అలాగే ఈ యొక్క వర్క్షాప్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాం. సో ఈ యొక్క 5 days వర్క్షాపుతో కలిపి 21 days మీకు గ్రూప్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీకు 30 days దాకా మాస్టర్ కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము. మా ఫోన్ నెంబర్స్ కూడా మేము పెడతాము. సో దట్ ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఓకే. అండ్ ఈ ప్రోగ్రామ్, ఈ యొక్క వర్క్షాప్ చేసిన తర్వాత పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా అందించడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఎవరైనా ఫిల్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక నేను ఇప్పుడు ఆ లింక్ పెడతాను. సో మీరు జాయిన్ అవ్వాల్సిందిగా రిజిస్టర్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా లింక్ పెడుతున్నాను. సో రెండు కూడా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఇవి రెండు లింక్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఓకే. సో ఇది వచ్చేసి జస్ట్ వినడానికి, జస్ట్ చూద్దామని వచ్చిన వాళ్ళకైతే మేబీ ఈ వర్క్షాపు అంత కరెక్ట్ కాదేమో. ఇది కంప్లీట్ ప్రాక్టికల్ ఉంటుంది. సో మీరు మంచిగా ఒక రూము సెటప్ చేసుకొని బుక్కు పెన్ను తీసుకొని రాయాల్సి ఉంటుంది. సో అన్నీ చెప్తూ ఉంటాము, దాన్ని మీరు ఫాలో అవ్వాలి. ఓకే. సో సో మీ యొక్క మీ ఓన్, మీ యొక్క హ్యాబిట్స్ మీద ఈచ్ డే మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో అది మెయిన్. అండ్ త్రూ అవుట్ దీస్ 5 days మా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మేము షేర్ చేయడం జరుగుతుంది. హౌ వీ పర్సనల్లీ బిల్డ్ హ్యాబిట్స్, అలాగే ఇన్నర్ జర్నీ ఎలాగా, ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా మేము మీతో షేర్ చేసుకుంటాం. So I truly believe this workshop will help you bring awareness, mindfulness, and balance into your everyday life. ఓకే. సో ఎందుకు ఇన్నర్ గ్లో అని ఎందుకు పెట్టడం జరిగిందంటే, వర్కింగ్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎనఫ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్సర్సైజింగ్, రీడింగ్, మన ఇంట్లో కిచెన్లో చేసుకునే పనులు, ఇవన్నీ ఫిజికల్గా మనం చేస్తూ ఉంటాం, మనకి హ్యాబిట్స్ మనకు తెలిసిందే. బట్
ఎప్పుడైతే మన ఇన్నర్ సెల్ఫ్తో వర్క్ చేస్తామో, ఇన్నర్ వర్క్ ఎప్పుడైతే చేసుకుంటామో, లైక్ థాట్స్, ఎమోషన్స్, ఎనర్జీ, అప్పుడు మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం బాగా చూస్తాం. ఓకే, ఆ సక్సెస్ అనేది మనం చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతాం. ఓకే, సో సో when we fix our inner world, outer world automatically transforms. So when the inside is peaceful, outside flows easily. ఇవన్నీ మీకు తెలిసినవే. సో జస్ట్ ఒకసారి కొటేషన్లా ఉంటే చెప్తున్నాను. సో అండ్ ఈ యొక్క ఇన్నర్ గ్లో మీన్స్ గ్రోయింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. So when your habits comes from awareness and inner light, you start living a meaningful, joyful and content life, right? సో ఈ యొక్క వర్క్షాప్ దట్స్ ద రీజన్. ఎప్పుడైతే మీ యొక్క లోపల ఇన్నర్ వరల్డ్ చేంజ్ అవుతూ వస్తుందో, ఆటోమేటిక్గా మీ యొక్క అవుటర్ వరల్డ్ అంత అద్భుతంగా ఉంటుంది. అది అది మెయిన్ ఇంటెన్షన్ ఫర్ దిస్ వర్క్షాప్. ఓకే, సో one moment, friends. ఓకే, సో మనము ఒక్క 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. సో మెడిటేషన్ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా సింపుల్ స్టెప్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ప్రాక్టీస్ చేసే మెడిటేషన్ వచ్చేసి ఆనాపానసతి మెడిటేషన్. ఆనా అంటే ఇన్హలేషన్, పానా అంటే ఎక్సలేషన్, సతి అంటే జస్ట్ బీ విత్ ఇట్, జస్ట్ ఆ శ్వాసని గమనిస్తూ ఉండటం. ఓకే, థాట్స్ ఏమైనా వస్తుంటే కట్ చేయండి, మళ్ళీ శ్వాస మీదే దృష్టి పెట్టండి. మీ యొక్క ఫోకస్ అంతా ఆ యొక్క బ్రెత్ మీదే పెట్టాలి. ఓకే, మీరు ఒకవేళ మామూలుగా కింద కూర్చున్నట్లయితే క్రాస్ యువర్ ఫీట్, ఆర్ చైర్లో కూర్చుంటే క్రాస్ యువర్ యాంకిల్స్ దగ్గర క్రాస్ చేసుకోండి. ఓకే, కావాలంటే బ్యాక్ సపోర్ట్ తీసుకోవచ్చు. బ్యాక్ సపోర్ట్ తీసుకుని ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకోండి. టైట్గా పెట్టిన అవసరం లేదు, జస్ట్ ఇంటర్లాక్ చేసుకోండి అంతే. జస్ట్ లూజ్గా ఫింగర్స్ని ఫ్రీగా లూజ్గా పెట్టుకోండి. ఓకేనా? సో గ్లాసెస్ ఉంటే తీసి పక్కన పెట్టి జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. చక్కగా హాయిగా కూర్చోండి. ఒక కపుల్ ఆఫ్ డీప్ బ్రెత్స్ తీసుకుందాము. దీర్ఘమైన శ్వాస తీసుకుని స్లోగా విడిచిపెట్టండి. ఇప్పుడు అతి సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాము. ఓకే, మ్యూజిక్ ప్లే చేస్తాను. చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్. అతి సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి.
అతి సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాం. శ్వాసని గమనిద్దాం ఫ్రెండ్స్. Be with your breath.
Last 2 minutes, be with your breath. Vasanika Metta. Last 1 minute. Be with your breath. స్లోగా నెమ్మదిగా మీ యొక్క అరచేతుల్ని స్లోగా రిలీజ్ చేసి మీ యొక్క ఫేస్ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. Slowly you can open your eyes. Okay, friends. మనం స్టార్ట్ చేసుకుందాం సెషన్ని. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఇట్స్ క్లియర్, రైట్ సార్? ఓకే. Yes, ma'am. ఓకే ఫ్రెండ్స్. సో ఫస్ట్ డే వన్లో కొన్ని ఇంపార్టెంట్ థియరీ పార్ట్స్ మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క కాన్సెప్ట్ని మనం బాగా ముందుకి తీసుకెళ్ళచ్చు. సో ఫస్ట్ ఏంటంటే బ్రెయిన్ హౌ ద బ్రెయిన్ వర్క్స్, హౌ ద బ్రెయిన్ క్రియేట్స్ హ్యాబిట్స్. మన బ్రెయిన్ ఎలాగంటే ఫ్రెండ్స్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది, రైట్? ఏదైతే మనం థింక్ చేస్తామో, ఫీల్ అవుతామో, పని చేస్తామో, రిపీటెడ్గా ఏదైతే చేస్తామో అదే ప్రోగ్రామ్గా మనకి స్టోర్ అవుతుంది, రైట్? సో వెన్ వీ రిపీట్ సంథింగ్ మెనీ టైమ్స్ ద బ్రెయిన్ లర్న్స్ దట్ పాత్. ఆ పాత్ని ఆటోమేటిక్గా ఒక ఆటోమేటిక్ హ్యాబిట్ కింద ఫామ్ అయిపోతుంది. ఓకే, లైక్ ఎలాగా ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫారెస్ట్ని తీసుకోండి. ఫారెస్ట్లో ప్రతి ఒక్కరు ఒక పాత్లో నడుచుకుంటూ ఆ ఫారెస్ట్లో వెళ్తున్నారు అనుకోండి. రెగ్యులర్గా అదే పాత్ని అందరూ ఫాలో అయినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క పాత్ వచ్చేసి క్లియర్ అవుతుంది, అలాగే వైడ్ కూడా అవుతుంది కదా. సో అదే, సో ఆ యొక్క పాత్ ఎంత క్లియర్గా వైడ్గా అయినప్పుడు అక్కడ మనం ఆ పాత్ని ఎంత బాగా ఎంత వైడ్గా అయినప్పుడు మనకి చాలా హెల్ప్ అవుతుంది.
రైట్? సో అదే విధంగా మన యొక్క బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ న్యూరాన్కి ఆ యొక్క పాత్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో మనకి ఆటోమేటిక్గా ఆ యొక్క హ్యాబిట్ అనేది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫారెస్ట్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ద మోర్ వీ వాక్ ఆన్ ఇట్ అండ్ ఇట్ క్లియర్స్ ఇట్ బికమ్స్, రైట్? వే ద లెస్ వీ యూజ్ ఇట్, మనం అక్కడ ఎక్కువగా యూజ్ చేయట్లేదు అనుకోండి, గ్రాస్ వస్తుంది, లేకపోతే ఆకులు పడిపోతాయి. సో ఆ పాత్ మనకు క్లియర్గా కనిపించదు. సేమ్ అదే విధంగా మన యొక్క బ్రెయిన్లో కూడా ఈ యొక్క హ్యాబిట్స్ అనేవి బిల్డ్ అవ్వటం జరుగుతుంది. ఓకే. సో రిపీటెడ్ హ్యాబిట్స్ మనకి ఏదైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ పాత్వేస్ అవ్వాలి అంటే కనుక బ్రెయిన్లో మనము ఆ, అది ఎప్పుడైతే ఒక హ్యాబిట్ని రిపీటెడ్గా చేస్తామో మనకి అప్పుడు మనకి ఆ పాత్ అనేది ఆ, రావటం జరుగుతుంది. సో ఇక్కడ మన బ్రెయిన్ ఎలాగంటే ఇట్ లా ఇట్ లవ్స్ హ్యాబిట్స్ని బాగా ఇష్టపడుతుంది. లైక్ ఒక టీత్ బ్రషింగ్ టీత్ కావచ్చు, లేకపోతే ఒక హ్యాండ్ వాష్ చేసుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హ్యాబిట్స్ కదా. ఆ హ్యాబిట్స్ అన్నీ ఆల్రెడీ బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్తో బ్రష్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఎప్పుడు రైట్ హ్యాండ్తో బ్రష్ చేసేది మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. బట్ మీరు లెఫ్ట్ హ్యాండ్తో లెట్సే ఈ రైట్ హ్యాండ్కి బాగా ఏదో దెబ్బ తగిలింది, సో లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేశారు. లెఫ్ట్ హ్యాండ్తో చేసినప్పుడు మీరు చాలా కాన్షియస్గా ఉంటారు, రైట్? పైన టీత్ కావచ్చు, కింద టీత్ కావచ్చు, చాలా కాన్షియస్గా బ్రషింగ్ అనేది చేస్తారు. సో ఇట్ టేక్స్ ఫోకస్, రైట్? సో అది మళ్ళీ మీరు అది కాన్షియస్గా చేస్తున్నారు. బట్ ఈ రైట్ హ్యాండ్తో మీరు ఆల్రెడీ ఇంకా మీరేం పెద్ద థింక్ చేయరు, ఆలోచించరు, ఎలా చేయాలా అని ఆలోచించరు. సో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే ఇది సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఇది ఎప్పుడు అలవాటు లేని హ్యాండ్తో చేస్తున్నప్పుడు చాలా కాన్షియస్గా చేస్తారు. సో ఈ కాన్షియస్, సబ్ కాన్షియస్ ఈ వర్డ్స్ అన్ని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. కానీ అది ఒక్కసారి నేను కొంచెం రీక్యాప్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో అలాగా మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక ఫోన్ చెక్ చేయడం కావచ్చు, వాటర్ డ్రింక్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా హ్యాపెన్స్ ఆటోమేటికలీ, రైట్? కానీ ఒక న్యూ హ్యాబిట్, ఒక మెడిటేషన్ కావచ్చు, జర్నలింగ్ కావచ్చు, ఒక బుక్ రీడింగ్ కావచ్చు, స్టార్టింగ్లో చాలా హార్డ్గా అనిపిస్తుంది. సో ఎందుకంటే బ్రెయిన్ ఇంకా అలవాటు పడలేదు. దట్స్ వై వీ సమ్టైమ్స్ ప్రోక్రాస్టినేట్. ఎప్పుడైనా హార్డ్గా ఫీల్ అయినా, బోరింగ్గా ఫీల్ అయినా, అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా మనము ఆటోమేటిక్గా బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈజీ ఫన్గా ఉండే దాని మీదకి అలాంటి పాత్ వేవ్కి మూవ్ చేస్తుంది. అలాగే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్నలింగ్ రాద్దాం అనుకున్నారు. జర్నలింగ్ రాస్తే మీ ఫోను పీప్ సౌండ్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మీ ఆలోచన దాని మీదకి వెళ్ళిపోతుంది, రైట్? సో వెంటనే ఒకసారి ఒక వీడియోని ఓపెన్ చేస్తాము, అలాగే అలా 30 మినిట్స్ అవుతుంది, 60 మినిట్స్ అవుతుంది, అలాగ స్క్రోల్ చేసుకుంటూ మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. సో కొన్ని థింగ్స్ లైక్ హెల్దీ ఫుడ్ తిందామని ఈ మంత్ అంతా హెల్దీ ఫుడ్ తిందాం అనుకుంటాం, కానీ ఆటోమేటిక్గా వీకెండ్ వస్తే బయట నుంచి ఆర్డర్ చేస్తాం ఫుడ్ని. అలాగే ఎక్సర్సైజ్ చేద్దాం మార్నింగ్ అని చెప్పేసి అలారం పెట్టుకుంటాం. 2 డేస్ లేస్తాము, థర్డ్ డేకి చేయాలనిపించదు. ఎక్సైటింగ్గా ఫస్ట్ 2 డేస్ లేస్తాము, థర్డ్ డే నుంచి చేయాలనిపించదు. ఎందుకు? ఈవెన్ దో జర్నలింగ్ చాలా హెల్ప్ అవుతుంది, ఆ, ఒక ఎక్సర్సైజ్ చేయటం ఇంపార్టెంట్, హెల్దీ బాడీ హెల్దీ మైండ్కి. అలాగే ఒక ఫుడ్ హెల్దీగా తినాలని, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ ఎందుకు చేయలేకపోతున్నాము? సో చూసింగ్ టు డూ సంథింగ్ ఈజియర్, మోర్ ఫన్కి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఆల్రెడీ బ్రెయిన్లో ఈజీగా ఆ పాత్ అయిపోయింది. అంటే స్క్రోలింగ్ చేయటము ఇది ఎంటర్టైన్మెంటు ఫన్కి చాలా ఇష్టపడుతుంది. సో అది ఈజీ. ఆ ఎంటర్టైన్మెంట్కి బ్రెయిన్ మొక్కు చూపిస్తుంది. ఎందుకంటే ఇంకా అలవాటు పడలేదు, ఇదే ఫస్ట్ టైం జర్నలింగ్ రాయటం ఆర్ ఎక్సర్సైజ్ చేయాలనుకోవటం మీరు ఒక ఇంటెన్షన్గా పెట్టుకున్నారు, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఈ బ్రెయిన్కి ఇంకా అలవాటు కాలేదు.
సో ఈ యొక్క ఫస్ట్ స్లైడ్ మీరు చూసినట్లయితే బ్రెయిన్ అనేది ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. సో ఎప్పుడైతే మీ థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ ఇవన్నీ రిపీటెడ్గా చేస్తామో అది ఒక ప్రోగ్రామ్గా మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫారెస్ట్ని తీసుకుంటే ఆ పాత్ ఎంత క్లియర్గా ఉంటే ఆ, మనం చక్కగా వెళ్తామో, అదేవిధంగా ఒక న్యూరాన్కి ఆ యొక్క పాత్ ఒక్కసారి మీరు ఫోకస్డ్గా ఒక్కసారి ఏదైనా చదివినా కూడా అది మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. మనం ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు అప్పటికప్పుడు ఏం గుర్తు రాకపోవచ్చు. కానీ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మీరు సడన్గా మా ఒక క్రియేటివ్ థాట్, క్రియేటివ్ ఐడియా వస్తుంది. అదేంటి నేను ఎప్పుడు చేయలేదే బట్ వచ్చిందే అనుకుంటాం. కానీ అది ఆల్రెడీ మీరు ఎప్పుడో చదివి ఉంటారు, ఏదో చేసి ఉంటారు కాబట్టి అది మీకు ఆ, రావటం జరిగింది. కానీ అదే ఫోకస్డ్గా మీరు ఎప్పుడైతే రిపీటెడ్గా చేస్తారో ఆ యొక్క పాత్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఓకే. సో యా. సో న్యూరల్ పాత్వేస్, దాన్నే మనం న్యూరల్ పాత్వేస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక స్మాల్ ఆటోమేటిక్ రూట్ మాట, ఒక రోడ్ అని చెప్పొచ్చు. బ్రెయిన్ రోడ్స్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. సో ఈ యొక్క న్యూరాన్కి కనెక్షను అనేది స్ట్రాంగ్ అవ్వాలి. అది అయ్యే వరకు లైక్ 21 డేస్, 41 డేస్ అలా కంటిన్యూస్గా చేసినప్పుడు మాత్రమే ఒక హ్యాబిట్ అనేది అలవాటు పడతాం. ఓకే. సో ఈ న్యూరల్ పాత్వేస్ ఎలా ఉంటుంది, ఒక ఆలోచన వచ్చిందనుకోండి, దానికి ఇంకో ఆలోచన కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ టైర్డ్, కొంచెం నిద్ర వస్తుంది, టైర్డ్గా ఉంది అనగానే మనకి ఏం గుర్తొస్తుంది వెంటనే, ఒక చాయ్ తాగుదాం. ఆర్ ఒక థాట్ వచ్చింది అనుకోండి, థాట్కి యాక్షన్కి. అలాగే యాక్షన్ టు యాక్షన్, థాట్ ఫీలింగ్, ఫీలింగ్ యాక్షన్, థాట్ ఫీలింగ్ యాక్షన్, ఇది ఒక పెద్ద లూప్, ఫుల్ చైన్. ఇలాగన్నీ న్యూరల్ పాత్వేస్ మన యొక్క బ్రెయిన్లో స్టోర్ అవటం జరుగుతుంది. ఓకే. లెట్స్ సే మీకు ఒక థాట్ వచ్చింది కాఫీ తాగాలని, ఇమీడియట్గా స్టార్ బక్స్ దగ్గర ఆగుతారు. ఆర్ ఒక ఫోన్ తీసుకోగానే వాట్సాప్ ఓపెన్ చేస్తాం, ఒక యాక్షన్ నుంచి ఇంకో యాక్షన్కి. అలాగే ఎవరైనా మిమ్మల్ని ప్రైస్ చేశారనుకోండి, ఇమీడియట్గా ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, హ్యాపీగా, కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. సో మెడిటేషన్ చేశారు, కామ్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీ యాక్షన్స్ ఎలా ఉంటాయి, చక్కగా స్మైల్ ఇచ్చుకుంటూ వారు మీ యొక్క కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటారు. మీ స్పీచ్ కూడా చాలా మైండ్ఫుల్గా ఉంటుంది. రైట్. సో ఇలా ఫీలింగ్ యాక్షన్, థాట్ ఫీలింగ్, ఇలాగా న్యూరల్ పాత్వేస్ అనేవి మనలో ఆటోమేటిక్గా బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓల్డ్ పాత్వే ఒకటి ఉందనుకోండి, ఫియర్కి సంబంధించింది. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మీరు పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వడానికి వెళ్ళారు. మీ యొక్క థాట్ ఎలా ఉందంటే, ఒక బిలీఫ్ సిస్టమ్ లైక్ ఐ వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ అన్న థాట్ వచ్చిందనుకోండి, ఆ థాట్ రిపీటెడ్గా వచ్చిందనుకోండి, అది రిపీటెడ్గా మీరు ఎన్నిసార్లు అయితే చేస్తారో దాన్ని మనము ఏమంటాము సింపుల్గా, అదొక బిలీఫ్ కింద స్టోర్ అయిపోతుంది సబ్కాన్షియస్ మైండ్లో. ఆ యొక్క థాట్ కాస్త ఫీలింగ్, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్, యాంగ్జైటీ, నర్వస్నెస్. సో ఆ థాట్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చి ఆటోమేటిక్గా మీరు ఆ, ఆ స్పీచ్ని అవాయిడ్ చేయడం కానీ, ఆర్ 30 మినిట్స్ చెప్పాల్సి అనుకున్నది 2 మినిట్స్లో చెప్పడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. అంటే అది ఆల్రెడీ ఓల్డ్, ఒక నెగిటివ్ పాత్వే మీ యొక్క బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉన్నది. అలాగే న్యూ పాజిటివ్ పాత్వే చూద్దాం. లెట్స్ సే నేను చాలా బాగా మాట్లాడగలను అని ఒక థాట్ రిలీజ్ చేశారనుకో, ఆటోమేటిక్గా ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఓకే. ఆ కాన్ఫిడెంట్ ఉన్న తర్వాత మీ యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది, చాలా కామ్గా, క్లియర్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. రైట్. సో ఈ రకంగా పాత్వేవ్స్ అనేవి ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయి బ్రెయిన్లో ఉన్నాయి. విచ్ ఇస్ సర్టెన్ హ్యాబిట్స్గా, ఒక రియాక్షన్స్గా, ఒక ఎమోషన్స్గా ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అయ్యి చేయబడ్డాయి. కానీ ఇవి కొన్ని ఏవైతే నెగటివ్ థాట్స్, అదే నెగటివ్ లూప్స్ ఏమైతే ఉన్నాయో,
నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే అవేర్నెస్ అండ్ ప్రాక్టీస్తో మనం రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. దీస్ పాత్వేస్ టు క్రియేట్ వాటిని మనం రీప్రోగ్రామ్ చేసుకొని పాజిటివ్ ఎంపవరింగ్ థాట్స్ కింద మార్చుకోవచ్చు. సో ఈ యొక్క స్లైడ్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూరల్ పాత్వేవ్స్ అనేవి ఒక బ్రెయిన్ రోడ్స్. ఓకే, రిపీటెడ్గా యాక్షన్స్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా రూట్స్ కింద ఒక రూట్ కింద బ్రెయిన్లో ఫామ్ అవుతుంది. సో ఒక నెగిటివ్ పాత్వేస్ ఏవైతే ఉన్నాయో వీ కెన్ చేంజ్ ఇంటూ న్యూ పాజిటివ్ థాట్స్ అండ్ రిపిటేషన్ థాట్స్. రిపీట్గా చేసినప్పుడు మనం అది పాజిటివ్ థాట్గా చేంజ్ చేసుకోగలుగుతాం, పాజిటివ్ పాత్వేగా చేంజ్ చేసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ హ్యాబిట్స్ అండ్ ప్రోక్రాస్టినేషన్. సో ప్రోక్రాస్టినేషన్ అనేది కూడా ఒక హ్యాబిట్ బ్రెయిన్లో ఫామ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే ఒక టాస్క్ హార్డ్గా, అన్కంఫర్టబుల్గా, బోరింగ్గా అనిపించింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది బ్రెయిన్ ఈజియర్ పాత్కి లైక్ ఇన్స్టాగ్రామ్ చూడటం సంథింగ్ అలాగా మళ్ళిస్తూ ఉంటుంది. ఎప్పుడు అన్కంఫర్టబుల్గా ఏదైనా కొత్త టాస్క్ మనం మొదలు పెట్టామనుకోండి, సో దాన్నే ఈ న్యూరల్ పాత్వేని ఏమంటారంటే న్యూరల్ పాత్వే ఆఫ్ అవాయిడెన్స్. సో ఏదైనా ఎందుకంటే మనకి తెలుసు ఈవెన్ దో అది ఇంపార్టెంట్ టాస్క్, కానీ అది మనం డిలే చేస్తుంటాం ఆ యాక్షన్ని. ఎందుకు? ఈవెన్ వెన్ వీ నో దట్స్ గుడ్ ఫర్ అస్, మనకి ఆల్రెడీ తెలుసు అది మంచిది అని, కానీ డిలే చేస్తూ ఉంటాం, చేయకుండా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈజీ పాత్ కోసం ఎప్పుడు చూస్తూ ఉంటుంది బ్రెయిన్ అనేది, ఎప్పుడైతే హార్డ్గా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యామో. సో ఇక్కడ మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రోక్రాస్టినేషన్ అనేది ఒక లూప్లో ఫామ్ అవుతుంది, థాట్, ఫీలింగ్, యాక్షన్. సో ఈ లూపు ఫర్ ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్, ఒక స్వీట్ క్రేవింగ్ ఉందనుకోండి, ఎస్పెషల్లీ ఉమెన్ పీరియడ్స్లో ఉన్నప్పుడు స్వీట్ క్రేవింగ్ చాలా ఎక్కువగా ఇది అవుతారు. సో అది అక్కడ ఏంటి, ఒక థాట్ వచ్చింది నేను స్వీట్ తింటాను, ఒక ట్రిగ్గర్ పాయింట్. ఫీలింగ్ ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, ఒక ఎక్సైట్మెంట్, టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం చూస్తాం, ఒక టెంప్టేషన్గా ఫీల్ అవుతాం. యాక్షన్ ఏం చేస్తాము, స్వీట్ తినటమో, చాక్లెట్ తినటమో, డెజర్ట్ తినటం, ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం చూస్తూ ఉంటాం, రైట్? సో ఎవ్రీ టైం ఈ లూప్ కనుక రిపీటెడ్గా అవుతే థాట్, ఫీలింగ్, యాక్షన్ ఇది లూప్ కంటిన్యూస్గా జరుగుతున్నట్లయితే అదే స్ట్రాంగర్గా ఒక హ్యాబిట్గా ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, జస్ట్ లైక్ ఎనీ హ్యాబిట్ ప్రోక్రాస్టినేషన్ కెన్ బి రీవైర్ విత్ కాన్షియస్ ప్రాక్టీస్ అండ్ రిపిటేషన్. మనం కాన్షియస్గా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, రిపీటెడ్గా చేస్తామో, మనం ఈ యొక్క రీప్రోగ్రామ్ చేసుకోగలుగుతాం ఇలాంటి హ్యాబిట్స్ని. సో ఇక్కడ ఈ స్లైడ్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రోక్రాస్టినేషన్ అనేది కూడా ఒక హ్యాబిట్ ఆఫ్ అవాయిడెన్స్. సో వెన్ ఎ టాస్క్ ఫీల్స్ అన్కంఫర్టబుల్, బ్రెయిన్ ఏం చూస్ చేసుకుంటుంది, ఈజియర్ పాత్ని చూస్ చేసుకుంటుంది. అలాగే అవేర్నెస్తో, స్మాల్ యాక్షన్స్తో మనం ఈ యొక్క లూప్ని, మనం ఈ యొక్క అవాయిడెన్స్ లూప్ని బ్రేక్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ అంటే లాస్ట్లో అడుగుతురు కానీ ఫ్రెండ్స్, కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం ఓపిక పట్టండి, తర్వాత అంతా ఎక్సైటింగ్గా ఉంటుంది. జస్ట్ వన్. ఓకే, సో వై హ్యాబిట్స్ షేప్స్ యువర్ లైఫ్. సో ఇక్కడ ఎందుకు ఈ యొక్క హ్యాబిట్స్ అనేవి చూస్తే మనకు ఒక ఇక్కడ కూడా ఒక లూప్ అనేది ఉంటుంది, క్లూ, రొటీన్, రివార్డ్. ఒక ఫోన్ రింగ్ అయిందండి, ఇమీడియట్గా చెక్ చేస్తాం అండ్ వీ ఫీల్ కనెక్టెడ్, వీ ఫీల్ ఎంటర్టైన్డ్. ఆ లూప్ అనేది మీరు ఏ హ్యాబిట్ తీసుకున్నా ఇదే లూప్లో తిరుగుతూ ఉంటుంది, క్లూ, రొటీన్, రివార్డ్. సో హ్యాబిట్స్ అంటే ఏమనుకున్నాం, ఒక ఆటోమేటిక్ బ్రెయిన్ ప్రోగ్రామ్స్. దీనివల్ల ఏమవుతుంది, ఈ హ్యాబిట్స్ బ్రెయిన్కి చాలా ఇష్టం హ్యాబిట్స్. ఎందుకు? ఈ ఎనర్జీని సేవ్ చేస్తుంది,
క్రియేటివ్ లైఫ్ స్టైల్ని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే రిపీటెడ్ థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ ఉన్నాయో వాటినే మనం హ్యాబిట్ అంటాం. ఓకే. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ హ్యాబిట్ బిగ్ ఇంపాక్ట్ చేస్తుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లెగ్గానే మీ మీ బెడ్షీట్ బాగా ఫోల్డ్ చేసి మంచిగా బెడ్ని ఇది క్లీన్ చేశారనుకోండి, ఇమీడియట్ ఎఫెక్ట్ ఏమనిపిస్తుంది? యూ ఫీల్ అకాంప్లిష్డ్, రైట్? రూమ్ నీట్గా ఉంటుంది. ఒక పాజిటివ్ స్టార్ట్, మీ యొక్క డేని పాజిటివ్ స్టార్ట్ స్టార్ట్ చేస్తారు, రైట్? అది రిపుల్ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఇమీడియట్ ఫీలింగ్ ఏంటి? యూ ఫీల్ అకాంప్లిష్డ్. తర్వాత ఏమవుతుంది? రిపుల్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆర్గనైజ్డ్ మైండ్ సెట్ మొదలవుతుంది. మీ వర్క్ ప్లేస్లో కూడా నీట్గా పెట్టుకోవటం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? లెస్ మెంటల్ క్లటర్ అనేది జరుగుతుంది. సో అదే రిపీటెడ్ ఎఫెక్ట్ లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి ఇట్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేట్స్. ఇంత చిన్న స్మాల్ హ్యాబిట్ కాస్త ఒక ఎక్సర్సైజ్ చేయటం, జర్నలింగ్ రాయటం, ఆర్ వాటర్ రెగ్యులర్గా తీసుకోవటం, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్గా చూడొచ్చు. ఇమీడియట్గా ఎఫెక్ట్ చూస్తాం, తర్వాత హోల్ డేలో చేంజ్ చూస్తాం. అదే కన్సిస్టెన్సీగా చేసినప్పుడు లాంగ్ టర్మ్ చేంజెస్ కూడా చూస్తాం. ఓకే. సో వీటిలో గుడ్ హ్యాబిట్స్ మీకు తెలిసిందే. గుడ్ హ్యాబిట్స్ ఉంటే ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు, హెల్త్ని బాగా చేసుకోవచ్చు, అలాగే ఫోకస్డ్గా ఉండొచ్చు, రైట్? అండ్ ఫ్రిక్షన్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. అదే అన్హెల్ప్ఫుల్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, ఎనర్జీ డ్రైన్ అవుతుంది, అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. ఇవి ఎందుకంటే ఈ ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయి ఉన్నాయి, హ్యాపెండ్ ఆటోమేటికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా జస్ట్ ఓపెన్ చేస్తాము, జస్ట్ ఒక్క వీడియోతో స్టార్ట్ చేసి అది 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, రైట్? సో అది అన్హెల్ప్ఫుల్ హ్యాబిట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వి చూస్ అవర్ యాక్షన్స్, మై డియర్ ఫ్రెండ్స్, దెన్ దోస్ దోస్ యాక్షన్స్ స్టార్ట్ టు చూస్ ఫర్ అస్. అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక మెడిటేషన్ మార్నింగే మీరు మెడిటేషన్ చేయాలనే హ్యాబిట్ తీసుకోండి. ఆ మెడిటేషన్ చేసినప్పుడు యూ మేక్ ఫీల్ ఫోకస్డ్, కామ్, పీస్ఫుల్. వెంటనే రాకపోవచ్చు, బట్ రెగ్యులర్ ప్రాక్టీస్తో వస్తుంది. అదే మార్నింగు మీరు ఫోన్ పట్టుకొని ఆర్ ఒక సోషల్ మీడియా ఓపెన్ చేసి మార్నింగే చూసారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ రోజంతా రెస్ట్లెస్గా ఉంటుంది, డిస్ట్రాక్టెడ్ మైండ్ ఉంటుంది, రైట్? సో సో ఎన్ని రకాల హ్యాబిట్స్ ఉన్నాయంటే మనం ఈ యొక్క 5 డేస్లో మనం చాలా తెలుసుకుంటాము. సో ఈవెన్ లిప్స్ని బైట్ చేయటం కావచ్చు, అంత మాటలు హెయిర్ని ఇలా పుల్ చేసుకోవటం కావచ్చు, లెగ్స్ని ట్యాప్ చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా హ్యాబిట్సే. ఇవన్నీ మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా చాలా హ్యాబిట్స్ మనం ఫామ్ చేసుకుంటూ ఉంటాం బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ. ఓకే. సో ఇక్కడ ఫిజికల్ హ్యాబిట్స్ తీసుకున్నట్లయితే ఈ ఈ హ్యాబిట్స్ అన్నీ రిలేటెడ్ టు బాడీ అండ్ యాక్షన్స్, రైట్? వాట్ యూ డూ డైలీ, లైక్ లేట్గా తినటం, ఎక్సర్సైజ్ స్కిప్ చేయటం, జస్ట్ పూర్ పోస్చర్, వాటర్ తక్కువ తాగటం, ఆర్ పాజిటివ్ హ్యాబిటే తీసుకోండి. ఫిజికల్గా డైలీ వాకింగ్కి వెళ్ళటం, యోగా చేయటం, ఇవన్నీ కూడా ఫిజికల్ హ్యాబిట్స్. కొన్నేమో ఫిజికల్ హ్యాబిట్స్లోనే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో ఈ హ్యాబిట్స్ అన్ని కనిపిస్తున్నాయి, పీపుల్ క్యాన్ సీ దెమ్. బట్ మనకి మెంటల్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎమోషనల్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. సో లైక్ ప్యాటర్న్స్ ఆఫ్ థింకింగ్ దట్ రిపీట్ ఇన్ ద మైండ్. సో ఓవర్ థింకింగ్ ఒక హ్యాబిట్, వరింగ్ అబౌట్ ద ఫ్యూచర్, పక్కవాళ్ళని జడ్జి చేయటం ఆర్ మనకు మనమే జడ్జి చేసుకోవటం, ఇవన్నీ కూడా మెంటల్ నెగటివ్ హ్యాబిట్స్. సో నెగటివ్ థింకింగ్ ఆర్ సెల్ఫ్ డౌట్ అనేది కూడా ఒక హ్యాబిట్. సో దిస్ హ్యాపెన్స్ సైలెంట్లీ. సో దే షేప్ అవర్ మైండ్ సెట్ అండ్ ఫోకస్.
సో ఇవన్నీ కూడా హ్యాబిట్స్ మనకు తెలియకుండానే లోపల ఇన్నర్ వరల్డ్లో జరుగుతున్నాయి. ఓకే. సో ఇవన్నీ జస్ట్ నేను ఓవరాల్గా ఏమేమి ఉంటాయి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇవన్నిటికి ఆన్సర్స్ కూడా సొల్యూషన్స్ కూడా మనం చూస్తాం. ఓకే. సో ఎమోషనల్ హ్యాబిట్స్ ఫీలింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. యూ రిపీట్ అన్కాన్షియస్లీ. ఓకే. ఎవరైనా ఏదైనా ఇలా ఏమైనా మాట అన్నారంటే వెంటనే హర్ట్ అయిపోతాం, త్వరగా హర్ట్ అయిపోతాం. లేకపోతే వెంటనే ఎవరైనా హస్బెండ్ ఏమైనా అన్నాడు వెంటనే యాంగర్ చూపించేస్తాం. అదే ఆ, ఎవరైనా ఆ, ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ప్రైజ్ కోసం అప్రూవల్ కోసం చూస్తాం. ఎవరైనా నన్ను పొగుడుతున్నారా అని కూడా చూస్తూ ఉంటాం. గిల్టీగా ఫీల్ అవుతాం. ఓ నేను అన్వర్తి, నాకు అసలు వర్త్ లేదన్న ఫీలింగ్ ఉంటుంది. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ద హార్ట్. ఈ ఎమోషనల్ హ్యాబిట్స్ అన్నీ కూడా హ్యాపెన్స్ ఇన్ ద హార్ట్, అంటే స్పిరిచువల్ హార్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే. సో దే ఎఫెక్ట్ అవర్ ఎనర్జీ అండ్ పీస్. సో అవర్ హ్యాబిట్స్ ఎగ్జిస్ట్ ఆన్ 3 levels: physical, mental, emotional. So when we bring awareness through meditation and reflection, we can start transferring all three: body, mind and soul. సో ఈ మూడు మనము ఆ, ఈ యొక్క లేయర్స్ని మనం అర్థం చేసుకోవాలి. సో మనం గోయింగ్ ఫార్వర్డ్ డే 2 అండ్ డే 3 కూడా మనం ఎలాగా కనెక్ట్ చేస్తామంటే ఫిజికల్ హ్యాబిట్స్, మెంటల్ హ్యాబిట్స్, ఎమోషనల్, అలాగే ఎనర్జీ లెవెల్. ఎనర్జీలో బ్లాక్ చేసుకోవటం, ఎనర్జీ క్లియర్ చేసుకోవటం, ఈ 4 లేయర్స్ని ఎలాగ ఒకదానికొకటి కనెక్షన్తో ఉంటాయి అనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. ఓకే. సో యా, కొంచెం టైం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, లాస్ట్ అయిపోతుంది. స్టేట్. ఓకే. సో మనం ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్ చూసినట్లయితే ఇక్కడ క్విక్గా ఏం నేర్చుకుంటున్నాం? హ్యాబిట్స్ అనేవి ఆటోమేటిక్ ప్రోగ్రామ్స్. అవి ఎనర్జీని సేవ్ చేస్తాయి, అలాగే మన లైఫ్ స్టైల్ని షేప్ చేస్తాయి. రైట్. అలాగే గుడ్ హ్యాబిట్స్ మన కామ్, ఫోకస్ సపోర్ట్ చేస్తాయి. అలాగే అన్హెల్ప్ఫుల్ హ్యాబిట్స్ని మన టైంని, ఎనర్జీని డ్రైన్ చేస్తాయి. ఓకే. ఒక్క చిన్న హ్యాబిట్ ఉన్నా అది బిగ్ రిపుల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. వన్ స్మాల్ చేంజ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హోల్ డే. ఒక చిన్న చేంజ్, చిన్న హ్యాబిట్. ఓకే. అది ఎంత హోల్ డే మీకు ఆ పాజిటివ్ని ఇటీని చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. కాన్షియస్ మైండ్ మీకు అందరికీ తెలిసిందే. అవేర్ థింకర్ లైక్ ప్లాన్స్, డెసిషన్స్, మనం నోటీస్ చేసేవి, అప్పుడు ప్రస్తుతం ఈ బాడీ మైండ్ కోఆర్డినేషన్తో మాట్లాడేది, కాన్షియస్ టాకింగ్, కాన్షియస్ స్పీచ్. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు రైట్నో ఏం చేస్తున్నాం, కాన్షియస్గా ప్రతిదీ ఏం థింక్ చేస్తున్నాం, ఏం యాక్షన్స్ చేస్తున్నాం, ఏం ఫీల్ అవుతున్నాం, కాన్షియస్గా ఏం చేస్తున్నాం అనేది కాన్షియస్ మైండ్లో లెవెల్లో చేస్తాం. అలాగే సబ్ కాన్షియస్ మైండ్లో ఈజ్ సింప్లీ నథింగ్ బట్ ఒక స్టోరేజ్ లైబ్రరీ అని చెప్పొచ్చు, ఆర్ మెమరీ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని ఆటోమేటిక్ ప్రోగ్రామ్స్ అన్నీ దాంట్లో చక్కగా స్టోర్ చేయబడి ఉంటాయి. ఓకే. సో మన బిలీఫ్స్, హ్యాబిట్స్, ఎమోషన్స్, మెమరీస్, ఈవెన్ స్మాల్ ఎక్స్పీరియన్సెస్, ఈవెన్ ఇందాక చెప్పాను కదా ఏంటి, జస్ట్ ఫోకస్గా ఒక 20 minutes ఒక బుక్ రీడింగ్ చేసినా కూడా అది కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. కానీ ఇమీడియట్గా మీకు అది గుర్తు తెచ్చుకోవాలంటే గుర్తు రాదు, కానీ అది స్టోర్ ఖచ్చితంగా అయ్యి ఉంటుంది. మీరు బాగా డీప్ రిలాక్స్ అయ్యి ఏం చదివాను, ఆ ఆథర్ ఏం చెప్పాడు అని ఒకసారి ఆలోచిస్తే మీకు మీ యొక్క సోల్తో కనెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు బయటకు వస్తుంది. అంత సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంటే ఒక్కసారి అంత ఫోకస్డ్గా చేస్తే అది కూడా సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది అన్నది మీరు అర్థం చేసుకోవాలి. సో అంటే మనము రోజువారీ ఎన్ని చూస్తాము, ఎన్ని పనులు చేస్తాము, అన్నీ కూడా చక్కగా బ్రెయిన్లో స్టోర్ అవుతున్నాయి. సో ఇక్కడ
సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ డూ ఎవ్రీ డే, ద థాట్స్, యాక్షన్స్, ఎమోషన్స్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ ద సబ్ కాన్షియస్ మైండ్. రోజువారీ ఏమైతే పనులు చేస్తున్నారో అవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని నుంచే నడుస్తుంది. అంటే ఇట్స్ లైక్ ఎన్ ఇన్విజిబుల్ ప్రోగ్రామ్ అన్నమాట, రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో గైడింగ్ అవర్ రియాక్షన్స్ అండ్ హ్యాబిట్స్ ఆటోమేటికలీ. ఏవైతే రియాక్ట్ అవుతున్నామో, హ్యాబిట్స్ రోజువారీ చేస్తున్నామో అవన్నీ కూడా మనకు ఆల్రెడీ స్టోర్ అయిన ఇంప్రింటే బయటకు వస్తుంది. సో ఈ ఎమోషన్స్ కనెక్ట్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్. సో వెన్ యూ థింక్ మేక్స్ యూ ఫీల్ సంథింగ్, దట్ ఫీలింగ్ మేక్స్ యూ యాక్ట్, రైట్? సో ఎప్పుడైతే వి ఫీల్ స్ట్రాంగ్లీ, బాగా ఫీల్ అవుతూ చేస్తామో, ఆర్ యాక్షన్స్ మనం రిపీటెడ్గా చేస్తామో యాక్షన్స్ని, అది ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ డైలీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చేవే. అండ్ ఇక్కడ ఒక కాన్షియస్గా, లెట్స్ ఏ మార్నింగ్ లెగాలనుకున్నారు, మీరు అనుకున్నారంతే, ఒక చిన్న థాట్ రిలీజ్ చేశారు, ఓకే చేద్దామని. బట్ సబ్ కాన్షియస్లో హ్యాబిట్ ఆల్రెడీ ఇంకొంచెంసేపు పడుకో అన్న న్యూరల్ పాత్వే ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఒక 2 days లేచిన తర్వాత మూడో రోజున పడుకుంటారు. సో ఆ యొక్క ఆల్రెడీ హ్యాబిట్ ఏదైతే స్టోర్ అయిపోయిందో దాన్ని మనం రీ రీప్రోగ్రామ్ చేసుకోవాలి. ఓకే. సో యా, లాస్ట్. సో ఈ యొక్క స్లైడ్లో మనం ఏం నేర్చుకున్నాం, కాన్షియస్ మైండ్ అంటే అది డిసైడ్ చేస్తుంది, అప్పటికప్పుడు చేసే పనులే కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అవన్నీ కాన్షియస్గా మనం చేస్తున్నాం. అదే సబ్ కాన్షియస్ మైండ్ అంటే అన్ని ప్రోగ్రామ్ ఆల్రెడీ చేయబడిన ప్రోగ్రామ్ అంతా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అలాగే ఎమోషన్స్ కనెక్ట్ థాట్స్ అండ్ యాక్షన్స్. సో వాట్ యూ ఫీల్ మూవ్స్ యూ టు యాక్ట్. ఓకే. రిపీటెడ్గా పాజిటివ్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఎప్పుడైతే చేస్తామో అది రీప్రోగ్రామ్స్ ద సబ్ కాన్షియస్ మైండ్. సో దిస్ ఈస్ ఫర్ దిస్ మచ్ స్లైడ్స్ మై డియర్ ఫ్రెండ్స్. యా, ఒక్క 5 minutes మెడిటేషన్ చేసి మనం కంటిన్యూ చేద్దాము. ప్లీజ్ ఎవ్రీవన్ రిలాక్స్ యువర్ బాడీ. Take a deep breath in, breathe out, close your eyes. శ్వాసని గమనిద్దాం. Be with your breath. శ్వాసని గమనిద్దాం. Last 3 minutes, be with your breath.
Last 1 minute, be with your breath. Slowly release your fingers. Place your palms on your face. 5, 4, 3, 2, 1, 0. Looking at your palms. నిదానంగా మెడిటేషన్ నుంచి బయటకు వస్తాము. ఓకే ఫ్రెండ్స్, సో మనం దీని నెక్స్ట్ కంటిన్యూషన్ సారు మాస్టరు మనకి చెప్తారు. ఒకసారి స్క్రీన్ Yes. Good evening, everyone. Thank you, ma'am. Thank you so much for giving me this opportunity. థ్యాంక్ యూ సార్. సో నేను మెడిటేషన్ నా 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేశానండి. సో ఈ మెడిటేషన్ ద్వారా నేను చాలా థింగ్స్ నేర్చుకున్నా. అండ్ ఈవెన్ వర్క్ కావచ్చు ఆర్ ఈవెన్ థింగ్స్ నేర్చుకోవడం ఈజీ అయిపోయింది. సో మెడిటేషన్ ఎందుకు నేర్చుకోవాలి అని నేను కూడా ఫస్ట్ టైంలో క్వశ్చన్ వేసుకున్నా. చాలా మందికి అడిగాను కూడా. సో సింపుల్గా చెప్పాలనుకుంటే మనం ఒక ఆఫీస్కి వెళ్తున్నాం అని అనుకున్నాం. ఆఫీస్ వేలో వెళ్ళాం. ఆ వేలో కంప్లీట్గా ట్రాఫిక్ ఉంది. సో మన డెస్టినేషన్కి త్వరగా రీచ్ అవ్వగలుగుతామా? రీచ్ అవ్వలేము. చాలా టైం వేస్ట్ అవుతుంది ఆ ట్రాఫిక్లో. అదే ఆ పాత్ అనేది క్లియర్గా ఉందనుకోండి, వెహికల్స్ అనేవి ఒకటో రెండు ఉన్నాయనుకో, సో మనం ఫాస్ట్గా ఆఫీస్కి రీచ్ అవ్వగలుగుతాం. ఇన్ ద సేమ్ వే మన మైండ్లో మిలియన్స్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అందులో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. సో మరి క్వాలిటీ ఆఫ్ థాట్స్ మనం కావాలి అని అనుకునేటప్పుడు మెడిటేషన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సార్ మరి వీటికి మనం మెడిటేషన్లో కూర్చోడానికి మన థాట్స్కి ఎలా లింక్ ఉంటుంది అని అడుగుతారు ఉంటారు, రైట్? సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లోనే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలా మంది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరు కూడా పార్టీ ఫంక్షన్ అనగానే అప్పటి వరకు తలనొప్పి అన్న కూర్చుని ఉన్నవాళ్ళు పార్టీ ఫంక్షన్ అనగానే వాళ్ళు ఎంత చేంజెస్ వస్తాయి. చాలా యాక్టివ్గా ఎవరిని పిలాలి, ఏం చేయాలి, ఏమేం కుక్ చేయాలి అని చాలా ఐడియాస్ వచ్చేస్తాయి. చాలా యాక్టివ్ అయిపోతారు. వన్స్ ఆ పార్టీ ఫంక్షన్ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ మళ్ళీ కాళ్ళ నొప్పి, తలనొప్పి అని కూర్చుంటారు. సో అక్కడ ఏమైంది? అనుకున్న టైంలో అంటే మనం ఎప్పుడైతే ఒక వర్డ్స్ యూజ్ చేసామో, లేకపోతే మన బాడీని అలైన్ చేసామో ఆ థాట్కి, మన ఫోకస్ మార్చేసాం కంప్లీట్గా. అంటే మైండ్, బాడీ అనేది ఒకే సిస్టమ్కి రిలేట్ అయి ఉన్నాయి. మనం ఎప్పుడైతే మన ఫోకస్ని మార్చేసామో ఆటోమేటిక్గా మన బాడీ అనేది లేచి నిల్చున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఏం కుక్ చేయాలి, ఎవరిని పిలాలి, ఇదంతా కూడా. సో మనం మర్చిపోయాం మనకి తలనొప్పి అని. ఇన్ ద సేమ్ వే మనం ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన ఫోకస్, మన వర్డ్స్ అనేవి మారిపోతాయి. సో మన చక్రాస్ అన్నీ కూడా అలైన్ అవుతాయి. సో వన్స్ ఎప్పుడైతే అలా అలైన్ అవుతాయో ఆటోమేటిక్గా క్వాలిటీ ఆఫ్ థాట్స్, మన ఫోకస్ అనేది పెరుగుతూ ఉంటుంది.
సింపుల్. మన బాడీని చేంజ్ చేస్తే, మన బాడీ లాంగ్వేజ్ని చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మన మైండ్ కూడా మన మాట వింటుంది. సింపుల్ థింగ్. సో ఇప్పుడు మీరే కొన్నిసార్లు ట్రై చేయొచ్చు. ఎలా? మనం కళ్ళని పైకి చూస్తూ, ఓకే, పైకి చూస్తూ మనం ఏడవడానికి ట్రై చేస్తే మనం ఏడవలేం. కన్నీళ్ళు రావు. ఎందుకు? అక్కడ మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? పైకి చూస్తున్నాం. సో ఎప్పుడైతే మన బాడీ లాంగ్వేజ్ని మనం కరెక్ట్ చేసుకుంటామో, ఈవెన్ చాలా మంది సాడ్గా ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా డిఫరెంట్. అదే ఒక్కసారి చేంజ్ చేసుకుంటే, రెగ్యులర్గా డైలీ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ బాడీ లాంగ్వేజ్ని కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉంటే, ఒక సూపర్ మ్యాన్, ఒక సూపర్ ఉమెన్, ఆర్ చాలా యాక్టివ్గా ఉన్నానని మీరు ఫీల్ అవుతూ మీ బాడీ లాంగ్వేజ్ చిన్న చేంజ్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది వస్తుంది. సో మనం ఫోకస్ ఎక్కడ పెడతాం, ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది అక్కడ ఫ్లో అవుతుంది. ఈజీ. అలానే మనం ఏదైనా థింగ్ స్టార్ట్ చేస్తున్నాము అని అనుకునేటప్పుడు అక్కడ ఫోకస్ అనేది ఉండాలి. ఆటోమేటిక్గా మనం థింగ్స్ని ఎక్వైర్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎప్పుడైతే నేను బర్త్డే పార్టీ ఫంక్షన్ అని ఫోకస్ అక్కడ వచ్చిందో, ఆటోమేటిక్గా నాకు తెలియని ఎనర్జీ వచ్చేసింది. బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా మారిపోయింది. రైట్. ఎప్పుడైతే నా ఫోకస్ మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు, సో మళ్ళీ నేను వర్క్ ఆర్ సంథింగ్ అనేసరికి మళ్ళీ డల్నెస్ వచ్చేసింది. బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. సో ఎప్పుడైతే మనం బాడీ లాంగ్వేజ్ని మార్చినా, ఫోకస్ని మార్చినా, ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేసినా కూడా ఆటోమేటిక్గా మనం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం, థింగ్స్ని కంప్లీట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం ఇంతమంది చాలా మంది విషయాలు, చాలా టాపిక్స్ అన్ని వింటారు. మెడిటేషన్ కావచ్చు, స్పీచెస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇలా చాలా థింగ్స్ చదువుతూ ఉంటాం. స్టిల్ అవి మనకు తెలిసినా కూడా పాటించం. ప్రాబ్లం ఎక్కడుంది? ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు కావచ్చు, ప్రీవియస్‌గా చెప్పిన విషయాలు కావచ్చు, ఇవన్నీ చాలా వరకు తెలుసు. నేను యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, చాలా బుక్స్ చదువుకోవాలి, యాక్టివ్‌గా ఉండాలి, చాలా థింగ్స్ చేయాలి అనేది మీకు కూడా తెలుసు. స్టిల్ చెయ్యము. అక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, సో కొత్త దాన్ని మనం ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, మన బాడీలో, మన మైండ్‌లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్. ఇవేం చేస్తాయంటే కొత్త దానాన్ని, కొత్త వాటిని ట్రై చేయకుండా ఆపుతాయి. మన మైండ్ ఆర్ సబ్కాన్షియస్ మైండ్ వీటికి ఏంటంటే కొత్త వాటిని మనం ఎప్పుడు కూడా ట్రై చేయాలి అని అనేసరికి సర్టెన్ కెమికల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది మన తప్పు కాదు, మైండ్ చేసేది కదా. సో మరి ఆ మైండ్ని మనం హ్యాక్ చేయాలి అంటే, ఆ మైండ్ని కొంచెం డైవర్ట్ చేయాలి అని అనుకుంటే, జస్ట్ 5 minutes, ఒక్క 5 నిమిషాలు చేస్తాను అనుకొని స్టార్ట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే, ఒక్కసారి ఒక 5 నిమిషాలు మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మైండ్ కన్విన్స్ అవుతుంది. ఓకే, 5 నిమిషాలే కదా, ఒక్క 5 నిమిషాలే కదా, సరేలే చేస్తాను. అది మీరు మెడిటేషన్ కావచ్చు, ఏదైనా రాద్దామని అనుకున్న కావచ్చు, చదువుదాం అనుకున్న కావచ్చు, లేదు ఇంట్లో ఏదైనా ఒక చిన్న చిన్న వర్క్స్ కావచ్చు. మీకు అలారం మోగగానే మనం ఏం చేస్తాం? అలారం ఆపేస్తూ ఉంటాం. నేను ఒక్క 5 నిమిషాలే మెడిటేషన్ చేస్తానని 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేసేసి స్టార్ట్ చేయాలి. వన్స్ ఆ 5 నిమిషాలకు అలవాటు అయిపోయింది అనుకోండి, మైండ్ అనేది స్ట్రెస్ హార్మోన్ని, కార్టిసోల్ ఇలాంటి హార్మోన్స్ని రిలీజ్ చేయదు. సో నార్మల్గానే ఉంటుంది. సో అప్పుడు మనం 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు, ఎంత టైం అయినా మనం కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. ఇదే మనకి 5 minute రూల్ టెక్నిక్. సో మనం ఎప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. సో వాటిని మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ 5 minute రూల్ టెక్నిక్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు 5 minute రూల్ టెక్నిక్? చాట్ బాక్స్లో యూ కెన్ టెక్స్ట్ ఆర్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. 5 minute రూల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం అవుట్పుట్, అవుట్కమ్ ఓరియంటెడ్ టూ థింగ్స్ ఉంటాం.
సో జస్ట్ క్లాస్ వింటాం, వెళ్ళిపోతాం అంతే. అదే అవుట్కమ్ ఓరియంటెడ్ అంటే ఓకే, క్లాస్లో ఈరోజు ఏదో చెప్పారు, సో నేర్చుకుందాం, ఇంప్లిమెంట్ చేద్దాం. సో చాలా వరకు మీరు ప్రీవియస్ క్లాసెస్, చాలా బుక్స్ అన్నీ కూడా చదువుంటారు. స్టిల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి డిలే అవుతుంది. సో ఇక్కడ మనం బిలీఫ్, మన థాట్కి ఎప్పుడైతే బిలీఫ్ని, ఆ ఫీలింగ్ని యాడ్ చేస్తామో అప్పుడే మనకి అది బిలీఫ్ సిస్టమ్గా మారిపోతుంది. మనం ఫీలింగ్ని యాడ్ చేయాలి ఆ థాట్కి, అప్పుడు అది మన బిలీఫ్ సిస్టమ్గా మారిపోతుంది. చిన్నప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకున్న స్కూల్లో రైమ్స్, థింగ్స్ అనేవి మనకు గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటున్నాయి? ఇప్పుడు మనం ఒక 10th క్లాస్ ఆర్ డిగ్రీ ఆర్ ఏదైనా చదివి ఉంటే సర్టెన్ క్లాస్లో ఒక పేజ్లో ఒక లెసన్ మనం చెప్పమంటే చెప్పలేం. ప్రాబ్లం ఏంటి అంటే, చిన్నప్పుడు ఏదైతే స్కూల్లో కాలేజెస్లో చెప్పేటప్పుడు దాన్ని యాజ్ టీజ్గా ఫాలో అవుతాం, చేస్తాం. దేర్ ఇస్ నో క్వశ్చన్స్. అదే 10th క్లాస్ ఆర్ డిగ్రీ, ఈ క్లాసెస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎగ్జామ్ వరకు చదివితే సరిపోతుంది, 2 డేస్ వరకే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అని మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసేసుకున్నాం. సో అందుకని మనం ఫర్దర్ క్లాసెస్కి వచ్చేటప్పుడు థింగ్స్ అనేవి మనకి ఎక్కువగా గుర్తుండవు. అదే చిన్నప్పుడు నేర్చుకున్నవి బాగా గుర్తున్నాయి. అక్కడ మనం ఎలాంటి క్వశ్చన్స్ వేయకుండా యాజ్ టీజ్గా ఫాలో అయ్యాం కాబట్టి వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. సో ఈ 5 minute రూల్, మీరు అవుట్కమా అవుట్పుటా? సో ఎంతమంది అవుట్కమ్ ఓరియంటెడ్గా చేద్దాము, ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దాము, కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? చాట్ బాక్స్లో ఆర్ యూ కెన్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్ ఆన్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఎంతమంది చేస్తారు? మనం ప్రాక్టికల్గా కొన్ని టెక్నిక్స్ ఇక్కడే ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఎంతమంది చేస్తారు? ఓకే, హర్షిత. లుక్స్ లైక్ లుక్స్ లైక్ అందరూ వినడానికి వచ్చినట్టున్నారు సార్. ప్రాక్టికల్స్ అనుకోలేనట్టుంది. ఓకే ఓకే ఓకే, యా, నో ప్రాబ్లం. సో మనకి అవుట్కమ్ అవుట్పుట్ అని రెండు చెప్తాను. అండ్ ద సేమ్ థింగ్, మనం ఒక థాట్ ఆర్ ఒక ఐడియా మీరు ఎప్పుడైతే నమ్ముతారో దానికి ఒక ఎనర్జీని ఇస్తారో ఆటోమేటిక్గా మనకి ఆ థింగ్స్ అనేవి అకాంప్లిష్ చేయడానికి కంప్లీట్ యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. రైట్. ఏదైనా థింగ్, ఇప్పుడు మనం ఒక బుక్ రీడింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సో చాలా థింగ్స్ మనం డైలీ, చాలా టాస్క్స్ ఉంటాయి, ఇవన్నీ టు డూ లిస్ట్ ఉంటాయి, ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో మనం ఒకటి స్టార్ట్ చేద్దామని అనేసరికి వెంటనే ఇంకొకటి చేయాలి కదా అని గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ రాసుకుంటున్నారు లేదా నోట్స్ రాసుకుంటున్నారు, వెంటనే ఇంకొక థాట్ వస్తుంది, ఇది మధ్యలో ఆపేస్తాం, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేస్తాం. సో అది చేస్తూ చేస్తూ ఉంటే ఇంకొకటి చేయాలి కదా అని ఇది కూడా మధ్యలో ఆపేస్తాం. ఇలా కంప్లీట్గా ఏ వర్క్ కూడా కంప్లీట్ అవ్వదు. అండ్ అలానే మనం ఫోకస్డ్గా ఒక దాని మీద ఉండలేం. ఒకటి చేస్తూ ఉంటే ఏదో ఒకటి గుర్తొస్తూ వస్తుంది, అండ్ ఈ వర్క్ అనేది అంత క్వాలిటీగా చేయలేకపోతాం. సో అదే మనం మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్వాలిటీ ఆఫ్ థాట్స్ అనేవి వస్తాయి, అండ్ అన్నెసెసరీ థాట్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇన్ ద సేమ్ వే, మనం ఎప్పుడైతే మన బాడీని అలైన్ చేస్తున్నామో కంప్లీట్గా మనకి బాడీకి రిక్వైర్డ్ ఉన్న రిసోర్స్ఫుల్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే రిసోర్స్ఫుల్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయో ఆటోమేటిక్గా మన బాడీ అనేది క్యూర్ చేసుకుంటుంది. అదే మనం అన్రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉన్నాం, సో మన బాడీ పోస్చర్ని కరెక్ట్గా అలైన్ చేసుకోలేదు, థాట్స్ని ఆర్ ఫోకస్ని చేంజ్ చేసుకోలేదు, ఆర్ కొన్ని కొన్ని టెక్నిక్స్కి ఇంప్లిమెంట్ చేయలేదు, అప్పుడు అన్రిసోర్స్ఫుల్ ఉండేటప్పుడు ఏమవుతుంది, హార్మోన్స్ అనేవి అన్హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో స్ట్రెస్, బీపీ, షుగర్, క్యాన్సర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో కాబట్టి మన బాడీని కొంచెం అలైన్ చేయాలి. అలైన్ చేయాలనుకుంటే ఈజీ టెక్నిక్ ఏంటి? త్రూ వర్డ్స్ చేయొచ్చు ఆర్ త్రూ బాడీ పోస్చర్ కరెక్షన్. సో పోస్చర్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు? కొంతసేపు కామ్గా కూర్చొని మన బ్రీత్ని ఫోకస్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి,
ఆటోమేటిక్గా మన రిసోర్స్ఫుల్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వన్స్ ఇవి ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో మన బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో అందుకని మెడిటేషన్ చేయమంటూ ఉంటారు. సో కాబట్టి థాట్ అండ్ బాడీ రెండు కూడా, ఆర్ మైండ్ ఆర్ బాడీ అనేది రెండు ఒకే సిస్టమ్కి సంబంధించినవి. కాబట్టి ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి వాటికి రిలేటెడ్గా. ఇన్ ద సేమ్ వే ఈ రూల్స్ ఏవైతే ఆర్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేయండి చాలా వరకు. అండ్ ఇక్కడ ఒకటి, మనం డైలీ చాలా టాస్క్ చేస్తూ ఉంటాం కానీ కన్ఫ్యూజన్లో ఉంటాం, కొన్నిసార్లు ఆలోచించుకునే దానికి ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుంది కదా. ఆలోచించడానికి ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుంది. ఒకటి చేస్తాము, నెక్స్ట్ ఇంకొకటి చేయాలని అనిపిస్తుంది, నెక్స్ట్ అలా చాలా వరకు థింగ్స్ అనేవి పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, థింక్ లైక్ ఏ మాంక్, యాక్ట్ లైక్ ఏ వారియర్. ఇప్పుడు ఒక సోల్జర్ ఉన్నాడు, వాడు యుద్ధ భూమిలో ఉన్నాడు, ఒక వార్. సో అక్కడ వాడు ఆలోచించుకొని ఉన్నాడు అనుకోండి, వాడిని చంపేస్తారు, రైట్? ఇన్ ద సేమ్ వే మనం కూడా డైలీ ఏవైతే థింగ్స్ చేస్తూ ఉంటామో, మన వర్క్స్ ఆర్ టాస్క్స్, టు డూ లిస్ట్, ఇవన్నీ చేసే టైంలో మనం ఆలోచించుకొని కూర్చున్నాం అనుకోండి, ఏ వర్క్ కూడా కంప్లీట్ చేయలేం. అది అక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? వారియర్గా యాక్ట్ చేయాలి. వారియర్గా అంటే ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. థింక్ లైక్ ఏ మాంక్ అని చెప్పా అంటే, ఒక 1 వీక్ మనం ప్లాన్ చేసుకుంటే, సండే మీరు ప్లాన్ చేసుకున్నారు ఈ వీక్ మొత్తం నేను ఏం చేయాలి అనేది. దెన్ మండే టు సాటర్డే చేయాల్సింది ఏంటి? వారియర్గా యాక్ట్ చేయాలి. ఇంకా ఆలోచించే పని ఏమి ఉండకూడదు, ఇది చేయాలా, ఓకే. సో కాబట్టి ఇక్కడ లాజికల్ అండ్ క్రియేటివ్, మనం చేసే వర్క్స్లో మనకి టూ థింగ్స్గా క్లాసిఫై అవుతాయి. ఒకటి లాజికల్, ఇంకొకటి క్రియేటివ్. సో ఈ రెండింటిని మిక్స్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో డీప్గా రాస్తున్నాను, వెంటనే లాజికల్గా ఏదైనా చేయాలని అనుకుంటే అప్పుడు నా మైండ్ అనేది అంతగా సపోర్ట్ చేయదు. అలానే నేను లాజికల్‌గా ఏదో ఒకటి చేస్తున్నా. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నా. ఫ్రెండ్‌తో మాట్లాడిన వెంటనే నాకు ఒక స్టోరీ రాయమంటే చేయగలుగుతానా? రాయగలుగుతానా? రాయలేను. కాబట్టి మనం ఏదైతే టు డూ లిస్ట్ ప్రతిరోజు చేద్దామని అనుకున్న థింగ్స్‌ని అన్నిటిని కూడా సెపరేట్ చేయాలి. లాజికల్ ఏమేమి ఉన్నాయి? ఒక ఫ్రెండ్‌తో మాట్లాడేది కావచ్చు, చిన్న చిన్న యాక్టివిటీస్, కుకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వైపు పెట్టుకోండి. క్రియేటివ్‌గా ఉన్నవి, కొత్తగా మీరు వాటి గురించి డీప్‌గా ఆలోచించాలి. అలాంటి వాటిని సెపరేట్ చేసేసుకోండి. సో, లాజికల్ మార్నింగ్, క్రియేటివ్ ఈవినింగ్, ఇలా మనం సెపరేట్ చేయొచ్చు. లేదు, లాజికల్ మండే, క్రియేటివ్ ట్యూస్‌డే, ఇలా సెపరేట్ చేయొచ్చు. అప్పుడేమవుతుందంటే మన మైండ్ కన్‌ఫ్యూజ్ అవ్వదు. మనకి టైమ్ ఇస్తుంది యాక్షన్స్‌ని లేదు టాస్క్‌ని మనం అకాంప్లిష్ చేయడానికి. సో, ఇలా సెపరేషన్ ఉండేటప్పుడే మనకి ఈజీ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి చూసుకోండి. లాజిక్‌గా ఏవి చేయాలి? క్రియేటివ్‌గా ఏం చేయాలి? క్రియేటివ్ అంటే ఏం లేదు, వాటికి ఎక్కువ టైమ్ ఇవ్వాలి, ఆలోచించాలి వాటిని. అండ్ లాజిక్ ఏంటంటే జస్ట్ లాజిక్ ఉంటే సరిపోతది. ఫ్రెండ్‌తో మాట్లాడాలంటే మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. జస్ట్ రైట్. ఆర్ కుక్ చేయాలి, డ్రైవ్ చేయాలి, లేదంటే చిన్న చిన్న యాక్షన్స్ ఉంటాయి. వాటికి జస్ట్ మీరు లాజిక్ ఉంటే అవి కంప్లీట్ చేయగలుగుతారు. ఇవన్నీ సెపరేట్ చేసేసుకోండి. అండ్ ఎక్కువ ఆలోచించాలి, వాటి గురించి ఎక్కువ టైం పెట్టాలి, రీసెర్చ్ చేయాలి అని అనుకున్నవన్నీ ఒకవైపు పెట్టుకోండి. మార్నింగ్ లాజిక్ చేస్తే ఈవినింగ్ క్రియేటివ్ చేయండి. లేదు ఆల్టర్‌నేటివ్ డేస్‌లో చేస్తారనుకుంటే అలా కూడా చేయండి. అండ్ దెన్ ఇక్కడ మీరు ఈ 5 మినిట్ రూల్ టెక్నిక్‌ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ చేయొచ్చు. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, ఫస్ట్ డౌట్ అనేది ఉండకూడదు. జస్ట్ ఒక ట్రిగ్గర్ వచ్చేసింది అని అనగానే, ఇది కంప్లీట్ చేయాలి అని అనుకోగానే, మీరు ఆల్రెడీ సండే ప్లాన్ చేసుకున్నారు కంప్లీట్‌గా ఈ వీక్ మొత్తం ఏం చేయాలి అనేది. మండే నుంచి మీరు జస్ట్ వారియర్. సో, వారియర్‌గా చేసేటప్పుడు 5, 4, 3, 2, 1 అండ్ గో. 5 మినిట్సే చేస్తాను, ఎక్కువ 1 అవర్ నేను చేసేసేయాలి, 2 అవర్స్ నేను చేసేసేయాలి, అన్ని వర్క్స్ నేను కంప్లీట్ చేసేసేయాలి అని ఎప్పుడు కూడా పెట్టుకోకుండా, ఓకే. నేను చేస్తాను, ఒక 5 నిమిషాలు చేస్తానని ఒక ఒక దాన్ని స్టార్ట్ చేయండి. డెఫినెట్‌గా మీరు కంప్లీట్ చేయగలుగుతారు.
ఓకే. అండ్ నెక్స్ట్ స్లైడ్ నా ప్లీజ్. సో ఇక్కడ మనం డైలీ మన వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఇప్పుడు మనం బర్త్‌డే అనగానే, ఆ వర్డ్ వినగానే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు బర్త్‌డే, ఈరోజు నా బర్త్‌డే అన్న వర్డ్ వినగానే ఏమైంది వాళ్ళు మైండ్‌లో కంప్లీట్‌గా ఫోకస్ మారిపోయింది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది. అంటే వర్డ్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. రైట్? ఇన్ ద సేమ్ వే మనం ఎఫర్మేషన్స్, మనం ఎప్పుడు కూడా ఎఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అనేది, న్యూరాన్స్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి మన మైండ్‌లో. సో, ఆటోమేటిక్‌గా ఫోకస్ వస్తుంది. ఫోకస్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్‌గా ఎనర్జీ వస్తుంది. ఆ వర్క్‌ని మనం కంప్లీట్ చేయగలుగుతాం. సో, ఎప్పుడు కూడా మన మైండ్‌లో ఏదో ఒక థాట్, నెగెటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఏం చేస్తాము? ఇలా ఎందుకు చేయాలి? ఇలా కంప్లీట్‌గా సెల్ఫ్ డౌట్, మనల్ని మనమే బ్యాక్ చేసుకుంటూ ఉంటాం. బయట వాళ్ళు ఎప్పుడు ఎక్స్‌టర్నల్ మోటివేషన్ అనేది ఉండొచ్చు. ఓకే. ఈరోజు మేము ఎక్స్‌టర్నల్ మోటివేషన్ ఇస్తున్నాం అనుకున్నాం. కానీ ఇంటర్నల్ మోటివేషన్ కావాలి అని అనుకుంటే, మనం ఎఫర్మేషన్స్ అనేవి డైలీ రాస్తూ ఉండాలి. లేదు అనుకుంటే మిర్రర్ ముందు మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు నేనేం చెప్పాను? ఒక 5 మినిట్ రూల్ టెక్నిక్ చెప్పాను కదా! మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ఎఫర్మేషన్ వర్డ్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ చాలా ఎఫర్మేషన్స్ ఉన్నాయి చూడండి. ఐ కెన్ బిగిన్. ఐ కెన్ బిగిన్ ఎనీ హ్యాబిట్ విత్ జస్ట్ 5 మినిట్స్ అని స్టార్ట్ చేయొచ్చు. లేదు కౌంటింగ్ డౌన్ హెల్ప్ మీ ఓవర్‌కమ్ హెసిటేషన్. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ షోయింగ్ అప్ టుడే. లేదు 5 మినిట్స్ ఆఫ్ ఫోకస్ ఈస్ బెటర్ దెన్ నో యాక్షన్. జస్ట్ 5 మినిట్సే కదా అని మనం మైండ్‌ని మనం కన్విన్స్ చేయాలి. ఆటోమేటిక్‌గా కన్విన్స్ అవుతుంది. ఈ అఫర్మేషన్స్ అనేవి మనకి సపోర్ట్ చేస్తాయి. సో, ఈ అఫర్మేషన్‌లో మీకు నచ్చిన ఏదైనా ఒక అఫర్మేషన్‌ని తీసుకొని ఇప్పుడు రాయండి. స్టార్ట్ ప్లీజ్. అందరూ కూడా. సో, వన్స్ కంప్లీట్ అయిపోతే చాట్ బాక్స్‌లో కంప్లీటెడ్ అని పెట్టండి. ఏదైనా ఒక అఫర్మేషన్. సో, చాలా వరకు ఏమవుతుందంటే, మనం ఒకరి దగ్గర నుంచి, వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే, ఏం చేస్తామంటే, ఇగో అనేది అడ్డొస్తది. చిన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకున్నా, మీ సబార్డినేట్స్ ఆర్ చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలనుకున్నా, ఇగో అనేది అడ్డొస్తది. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవడం ఏంటి? సో, అలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే, చాలా థింగ్స్‌ని మనం నేర్చుకోలేము. సో, నాలెడ్జ్‌కి బ్యారియర్ ఏంటి? ఇగో. మనకు తెలీదనుకోండి, సరే నాకు తెలీదు నేను నేర్చుకుంటాను అని ఎప్పుడైతే మీరు ఓపెన్ అవుతారో, అప్పుడే చాలా థింగ్స్‌ని నేర్చుకోగలుగుతారు. వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. కదా! యాహ్! సో, చాలా మంది కంప్లీట్ చేశారు. వెరీ గుడ్. యెస్. గుడ్. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ప్రీవియస్ స్లైడ్. ఓకే. ఓకే. దెన్ యాహ్! నెక్స్ట్ వన్. సో, నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసరికి ఏంటంటే, టీమ్ రూల్ టెక్నిక్. సో, ఫస్ట్ టెక్నిక్ ఏంటి మనం జస్ట్ 5 మినిట్స్ అనే చెప్పాం. సో, స్టిల్ 5 మినిట్స్ టెక్నిక్ వర్క్ అవ్వట్లేదు కదా! సో, అప్పుడు మనం టీమ్ రూల్ టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే ఇది ఎలా అంటే మీ ఫ్రెండ్‌కి కాల్ చేసి, "సో, రేపటి నుంచి నేను వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నువ్వు కూడా వస్తావా?" లేదా మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌ని ఒక 5 మెంబర్స్‌ని కంబైన్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. సో, వాళ్ళందరికి కూడా చెప్పండి. ఓకే. నేను కూడా మీరందరూ కూడా స్టార్ట్ చేయండి నాతో. మనందరం కూడా బుక్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. లేదు వాకింగ్ స్టార్ట్ చేద్దాము అని. సో, అప్పుడేమవుతుందంటే టీమ్‌లో ఒక్కరు యాక్టివ్‌గా లేకపోయినా ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళని చూసి వీడు యాక్టివేట్ అవుతాడు. రైట్. ఆటోమేటిక్‌గా అక్కడ టీమ్ అనే ఒక స్పిరిట్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా థింగ్స్ అనేవి ఈజీ అయిపోతాయి.
అదే మీరు మీ ఫ్రెండ్‌కి కాల్ చేసి చెప్పారు. రేపటి నుంచి నేను వాకింగ్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ కాల్ చేయు. లేదు రేపు మార్నింగ్ మా ఇంటికి రా అని అన్నారనుకోండి. ఆటోమేటిక్‌గా ఆ 5:00 అవ్వగానే వాడు మీ ఇంటికొస్తాడు. మీరు నిద్రపోతున్నా గూడా వాడు లేపుతాడు మిమ్మల్ని. రైట్. ఈ 5 మినిట్ రూల్ టెక్నిక్ అనేది మేబీ వర్క్ చేయొచ్చు. అలా అని వర్క్ అవ్వదు అని అనట్లేదు. స్టిల్ అది వర్క్ అవ్వకపోతే టీమ్ రూల్ టెక్నిక్ అనేది చాలా ఎఫెక్టివ్. చాలా పనిచేస్తుంది. ఏదైనా ఒక హ్యాబిట్‌ని చూజ్ చేసుకోండి. అది రీడింగా, వాకింగా, యోగా, మెడిటేషన్. ఒక టీమ్‌ని, చిన్న టీమ్‌ని బిల్డ్ చేయండి. అది 2 మెంబర్స్ కావచ్చు, 5 మెంబర్స్ కావచ్చు, ఏదైనా సరే. సో, నెక్స్ట్ డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక బుక్ రీడింగ్ అనుకోండి, ఒక 10 పేజెస్. అదే వాకింగ్ అనుకోండి 1 కిలోమీటర్. అలా టార్గెట్స్ పెట్టుకోండి. సో, తర్వాత నేను కంప్లీట్ చేసేసాను అని గ్రూప్‌లో పోస్ట్ చేయడం. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే. వాటిని సెలబ్రేట్ చేసుకోవడం. కొన్ని కొన్ని రివార్డ్స్ ఇవ్వడం. రైట్. ఇన్ ద సేమ్ వే మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో ఆ థింగ్స్ అన్నిటిని అందరికీ చెప్పేసేయాలి. వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాలి. నేను రేపటి నుంచి యోగా చేస్తున్నానని. లేదు ఇంట్లో ఒక పెద్ద బ్యానర్‌గా, ఒక పోస్టర్‌గా పెట్టుకోవడం. నేను యోగా చేస్తున్నానని. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేయాలి. సో, అప్పుడు నిద్రపోవాలి మీరు. ట్రై చేయండి. అందరికీ చెప్పేసి నిద్రపోండి. సో, అక్కడ ఏమవుతుందంటే అకౌంటబిలిటీ. సో, అందరికీ చెప్పేసాను కదా! ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈ టెక్నిక్స్ మన మైండ్‌ని కొంచెం మ్యానిపులేట్ చేస్తే, కొంచెం ఆటోమేటిక్‌గా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. యాహ్! నెక్స్ట్ స్లైడ్. సో, వీటికి కూడా మనకి అఫర్మేషన్స్ ఉన్నాయి. సో, ఏదైతే ఇంతకు ముందు మనం అఫర్మేషన్స్ అనుకున్నాం కదా! అండ్ ఈరోజు యాక్షన్ ప్లాన్స్ కూడా కొన్ని ఉన్నాయి చూడండి. 5 మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ కావచ్చు, లేదు 5 మినిట్స్ ఆఫ్ జర్నలింగ్ ఆర్ 5 మినిట్స్ ఆఫ్ స్ట్రెచింగ్ ఆర్ 5 మినిట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. జస్ట్ 5 మినిట్స్ అని స్టార్ట్ చేయండి. సో, వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. మ్యామ్ నెక్స్ట్ వన్. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరు ఫ్రెండ్స్‌కి వాళ్ళకి. సో, వాళ్ళకి చెప్పండి. మనం ఒక 5 మినిట్స్ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం అని వాళ్ళందరినీ ఒక గ్రూప్‌గా చేసి ఆ 5 మినిట్స్ మెడిటేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఆర్ జర్నలింగ్ కావచ్చు, గ్రాటిట్యూడ్ కావచ్చు, ఆర్ ఈవెన్ ఎక్సర్‌సైజెస్, యోగా, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో, ఎంతమంది ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తారు? కొత్త హ్యాబిట్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హ్యాబిట్‌ని మీ ఫ్రెండ్స్‌తో వాళ్ళతో ఒక గ్రూప్‌గా టీమ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బుక్ రీడింగ్ కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఆర్ ఈవెన్ ఈ 5 డేస్ వర్క్‌షాప్ కావచ్చు. అండ్ ఈరోజు వర్క్ కూడా ఉంది మీకు. ఆ వర్క్ ఏంటంటే ఏవైతే అఫర్మేషన్స్ ఉన్నాయి కదా! ఈ అఫర్మేషన్స్ అండ్ మీ ఫీడ్‌బ్యాక్. ఓకే. నేను ఈరోజు ఈ అఫర్మేషన్ చేశాను. అండ్ ఇదే ఫీలింగ్‌ని త్రూ ఔట్ ద డే ఆర్ నేను చేసే ప్రతి టాస్క్ టు డూ లిస్ట్‌కి ఈ 5 మినిట్ రూల్ అప్లై చేశాను. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్. ఓకే. గ్రూప్‌లో షేర్ చేయండి. సో, వన్స్ ఎవరైతే గ్రూప్‌లో వర్క్‌ని ఆర్ మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తారో బై ద ఎండ్ ఆఫ్ ద డే, సో, వాళ్ళకి రివార్డ్స్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ ఈ 5 డేస్ కంప్లీట్ చేసిన తర్వాత పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అండ్ ఈ వర్క్స్ ఆర్ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఫస్ట్ ఆ థాట్, ఆ ఫీలింగ్స్‌ని వాటిని కనెక్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా మీరు బిలీఫ్ సిస్టమ్‌గా మారిపోతాయి. సో, నేర్చుకునే టైంలో మనం ఎప్పుడు కూడా చిన్న పిల్లలయిపోవాలి. దేర్ ఈస్ నో క్వెషన్స్. ఇంతవరకే చేయాలి. నేను చేయలేను. ఆర్ వీటిని ఆపేసి జస్ట్ నేను చేస్తాను. ట్రై చేస్తాను ఈరోజు అన్న ప్రాసెస్‌లోకి రీఫ్రేమ్ చేసుకోండి ఒక్కసారి. ఐ విల్ డూ ఇట్ లైక్ ఎ కిడ్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ స్టార్ట్ యాహ్! ఫ్రమ్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, సో, ఈరోజు సెషన్ కొంచెం ఎక్స్‌టెండ్ అయ్యింది. బట్ ఫస్ట్ డే కాబట్టి యాహ్! ఆహ్, ఎనీ క్వెషన్స్ ఉంటే కూడా ఒక్కసారి అడగొచ్చు. క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. యాహ్!
సో అగైన్ చెప్తున్నాం కదా, ఇది వచ్చేసి ఖచ్చితంగా ప్రాక్టికల్. జస్ట్ థియరీ లాగా వింటే మాత్రం పెద్ద అంత బెనిఫిట్ అనిపించదు మీకు. కంపల్సరీగా బుక్ పెన్నుతో మీరు, అంటే ఈరోజు ఇంకా కొంచెం ఫస్ట్ డే కాబట్టి కొంచెం ప్రొలాంగ్ అయింది, బట్ రేపటి నుంచి మీరు బాగా ప్రాక్టికల్ చేస్తారు. ఆ, ఎక్కువగా రాయటం అనేది ఉంటుంది. అంటే సార్ టు డూ లిస్ట్ రాసుకుని రేపు తీసుకురామందామా Yes. కంప్లీట్ మీరు జస్ట్ టాస్క్ ఈ ఇచ్చేసి? వీక్ కి ఈ 1 వీక్ కి మీరు టు డూ లిస్ట్ ఉంటుంది కదా, అది మొత్తం రాసేసుకోండి. ఆ టు డూ లిస్ట్ ని లాజిక్ గా క్రియేటివ్ గా సెపరేట్ చేసుకోండి. వన్ సెపరేట్ చేసిన తర్వాత అందులో మీకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న ఒక టాస్క్ ని తీసుకోండి. ఆ టాస్క్ ని మీరు ఈ 5 మినిట్ రూల్ అప్లై చేసి ఈరోజు ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని గ్రూప్ లో షేర్ చేయండి. ఓకే. యా. అండ్ అది మీరు టీమ్ రూల్ టెక్నిక్ వాడతారా, లేదా 5 మినిట్ రూల్ టెక్నిక్ వాడతారా, మీ ఇష్టం. ఓకే. ఓకే. మీ టు డూ లిస్ట్ కి 5 మినిట్ రూల్ ఆర్ టీమ్ రూల్, ఈ రెండింటిని ఏదో ఒక దాన్ని అప్లై చేసుకుంటూ ఈ రోజు మొత్తం ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే దాని యొక్క రిజల్ట్స్ అనేవి గ్రూప్ లో షేర్ చేయండి. ఎనీ యా. క్వశ్చన్స్? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. యా, ఈవెన్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు క్వశ్చన్స్ మీరు పంపించవచ్చు, అక్కడ మేము ఆన్సర్ ఇస్తాము. అండ్ యా, ఇక్కడ సార్ వచ్చేసి 2 టెక్నిక్స్ చెప్పారు ఫ్రెండ్స్. అండ్ మనం థియరీ కూడా నేర్చుకున్నాము, ఇక సబ్ కాన్షియస్ సూపర్, ఈ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుంది, ఎన్ని రకాల హ్యాబిట్స్ ఉంటాయి. సో కొంచెం మీకు ఆ అవేర్నెస్, ఇది కూడా హ్యాబిట్టే అని మీకు తెలియడానికి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది రేపు సబ్జెక్టు, బట్ మీరు ప్రాక్టికల్స్ ఎక్కువ చేస్తారు ఇక్కడ. సో మీరు ఈ 2 టెక్నిక్స్ ఫస్ట్ టు డూ లిస్ట్ రాసేయండి. అసలు ఏం చేస్తారు, జన్ ఈ జనరల్ ఈ టైంలో ఏం చేస్తారు, ఈ టైం మార్నింగ్ లెగ్గానే ఏం చేస్తారు, వర్క్ అయిన తర్వాత ఏం చేస్తారు, అంతా రాసిన తర్వాత మళ్ళీ దాన్ని కావాలితే రేపు చేయండి సార్. క్రియేటివ్ వర్సెస్ లాజిక్ ఓకే. అనేది ఓకే. సెపరేట్ ఓకే. చేద్దాము. ఫస్ట్ ఒక 10 మినిట్స్ తీసుకుని అది ఇక్కడే సెపరేట్ చేస్తారు. ఫస్ట్ టు డూ లిస్ట్ అంతా రాస్తే బెటరు. సో అది రాశాక మేము రాసామని మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో ఆ, మనము వీ కెన్ డిస్కస్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా ఫ్రెండ్స్? థమ్స్అప్ ఇవ్వండి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే. లేదు అంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం అనుగారు లేరంట టెలిగ్రామ్ గ్రూప్ లో. అందరూ లేరు. యా, ఓకే. ఉంటేనే మనం అది చక్కగా యాక్టివ్గా పెట్టచ్చు ఆ గ్రూప్ని. ఆర్ వాట్సాప్లో ఇక్కడ ఉన్నారా షేర్ మీరంతా? చేయండి ఒకసారి, ఇక్కడ షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఒకసారి షేర్ చేయండి, వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. యా. యా, వాట్సాప్ లో ఉంది. సార్ యా, ఏంటి రావట్లేదు. ఫ్రెండ్స్ టు ఒక్కసారి డూ లిస్ట్ అంటే ఏంటండి సార్? టు డూ లిస్ట్ అంటే మీరు రోజువారీ చేసే పనులు ఉంటాయి కదా రెగ్యులర్ గా, సో ఇవి నేను కంప్లీట్ చేసుకోవాలి ఈ రోజు అని మనం చాలా రాసుకుంటూ ఉంటాము, కానీ అన్ని కంప్లీట్ చేయలేకపోతాం కదా. ఆ లిస్ట్ మొత్తం రాసుకోండి, ఈరోజు చేయాల్సిన లిస్ట్ మొత్తం. ఇది ఖచ్చితంగా నేను ఈ రోజు కంప్లీట్ చేసేసుకోవాలి, ఇవన్నీ కూడా యాక్షన్స్. థ్యాంక్ యూ. ఒక ఓకే. బుక్ చదువుకోవాలి, ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసుకోవాలి, లేదు ఫ్రెండ్ తో మాట్లాడాలి, నెక్స్ట్ ఒక స్పీచ్ రెడీ చేసుకోవాలి, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక టు డూ లిస్ట్ అనుకోండి, ఇలా రాసుకోండి కంప్లీట్ గా. యా ఫ్రెండ్స్, పంపించాను, టెలిగ్రామ్ గ్రూప్ పంపించాను. ఒక్కసారి మీరందరూ దాంట్లో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, అక్కడ డిస్కస్ చేసుకుంటాము. ఓకే.